యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తోత్రములు. సూర్యచంద్ర నక్షత్రములను చేసిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వాక్యము. ఆదాము ప్రక్కటెముకలో నుండి హవ్వను చేసిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వాక్యము. మీ నామమున ప్రార్థన చేయుటకు కృప చూపిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వాక్యము. నిబంధనను స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వాక్యము. అబ్రహామును పిలిచిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యము. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యము. యెహోవా ఈరే నీకు స్తోత్రములు. ఆదికాండము 22వ అధ్యాయము 14వ వాక్యము. నీకు అసాధ్యమైనది ఏదూ లేదని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వాక్యము. ఇస్సాకును ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్యము. అబ్రహాముతో నిత్య నిబంధన చేసిన దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వాక్యము. అబ్రహాము సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్న దేవా నీకు స్తోత్రములు. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వాక్యము. ఈ స్తుతుల ద్వారా దేవుడు మీ జీవితములలో గొప్ప కార్యములు చేయ మొదలుపెట్టునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు స్తోత్రములు. ఈ సమయములో ఎవరైతే ఈ స్తుతులతో ఏకీభవించి చెప్పి ఉన్నారో వారి హృదయములు నీ ఆనందముతో నింపబడునుగాక. వారి మనస్సులు సమాధానపరచబడునుగాక. వారి జీవితములో ఈ రోజంతయు నిక్షేమము కలుగు చేయుదురుగాక. వారు ప్రారంభించిన ప్రతి పని విజయవంతముగా జరిగించబడునుగాక. నీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని నిన్ను స్తుతించే మనస్సు కలిగించమని యేసయ్య నామములో ప్రార్థించి అందరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.